ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ శ్రోతలు, ఈ రోజున మన వాక్య పాఠం హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 1 నుండి 4వ వచనం వరకు. సావధానంగా శ్రద్ధగా వినండి. రాజైన దర్యావేషు ఏలుబడియందు 2వ సంవత్సరం 6వ నెల 1వ దినమున ప్రవక్త అయిన హగ్గయి ద్వారా యూదాదేశము మీద అధికారి షయల్తీయేలు కుమారుడు అయిన జెరుబ్బాబెలుకు, ప్రధాన యాజకుడు యెహోజాదాకు కుమారుడు అయిన యెహోషువకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చింది. సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఆజ్ఞ ఏమనగా, సమయమింక రాలేదు, యెహోవా మందిరమును కట్టించడానికి సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెబుతున్నారే. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్త అయిన హగ్గయి ద్వారా సెలవిచ్చేది ఏమనగా, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబీ వేసిన ఇండ్లలో నివసించడానికి ఇది సమయమా? శ్రోతలు వింటున్నారా? ఈ గ్రంథారంభంలో హగ్గయి తన ప్రజలకు గొప్ప సవాలు విసురుతున్నాడు. 70 సంవత్సరాల చెర తరువాత బబులోను నుండి తమ స్వదేశానికి యెరూషలేముకు తిరిగి వచ్చిన శేష ప్రజకు హగ్గయి ఈ ప్రవచనాలు చెబుతున్నాడు. ప్రవచనాల గ్రంథాలే కాదు, చరిత్ర గ్రంథాలు కూడా బైబిలులో ఎంతో ముఖ్యమైనవి. కొన్ని గ్రంథాలు కలిసి ఉంటాయి. ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు ఈ 3 చరిత్ర గ్రంథాలు. జకర్యా, మలాకి, దానియేలు గ్రంథములు ప్రవచన గ్రంథాలు. దానియేలు గ్రంథంలో ఎంతో చరిత్ర ఉంది. వీటిని కలిపి చదవాలి. ఈ పుస్తకాలలో దానియేలు గ్రంథం మొదట చదివితే మంచిది. హగ్గయి, జకర్యా ఒకే కాలంలో పనిచేశారు. వీరు సమకాలికులు. అయితే వీరి రచనా శైలి వేరు. వీరు తిరిగి వచ్చిన శేషిత ప్రజను ఉద్దేశించి మాట్లాడారు. దేవాలయాన్ని నిర్మించడానికి, ప్రాకారపు గోడలు కట్టడానికి ఈ ప్రవక్తలు ప్రజలనెంతో ప్రోత్సహించారు. ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయం 1-2 వచనాలు. ప్రవక్తలైన హగ్గయి, ఇద్దో కుమారుడైన జకర్యా యూదాదేశమందు యెరూషలేమునందు ఉన్న యూదులకు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామమును ప్రకటించగా, షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు, యెహోజాదాకు కుమారుడైన యెహోషువ లేచి యెరూషలేములో ఉన్న దేవుని మందిరమును కట్టనారంభించారు. దేవుని యొక్క ప్రవక్తలు వారితో కూడా ఉండి సహాయము చేస్తూ వచ్చారు. ఎజ్రా గ్రంథంలో హగ్గయి, జకర్యా పేర్కొనబడడం విశేషం. ఎజ్రా 6వ అధ్యాయం 14వ వచనం. యూదుల పెద్దలు కట్టిస్తూ ప్రవక్త అయిన హగ్గయి, ఇద్దో కుమారుడైన జకర్యా హెచ్చరిస్తూ ఉన్నందున పని బాగా చేశారు. ఈ ప్రకారం ఇశ్రాయేలీయుల దేవుని ఆజ్ఞను అనుసరించి వారు కట్టిస్తూ కోరెషు, దర్యావేషు, అర్తహషస్త అనే పారసీక దేశ రాజుల ఆజ్ఞ చొప్పున ఆ పని సమాప్తి చేశారు. ఈ ప్రవచనాల కాలం కూడా చెప్పబడింది. రాజైన దర్యావేషు రాజ్యానికి వచ్చిన 2వ సంవత్సరం 6వ నెల 1వ రోజు, అనగా ఇది సెప్టెంబరు 1వ తేదీ, క్రీస్తుపూర్వం 520వ సంవత్సరం. యూదుల పంచాంగం ప్రకారం ఈ తేదీ నిర్ణయించబడింది. హగ్గయి గ్రంథంలో తేదీల నిర్ణయం బహు సులభంగా చేయవచ్చు. దర్యావేషు మంచి రాజు, అన్యుల కాలంలో రాస్తున్నాడు. అందుచేత హగ్గయి ఇశ్రాయేలు యూదా రాజుల కాలాన్ని పేర్కొనడం లేదు. అన్యుల కాలం
బబులోను చెరలోనే ప్రారంభమైంది. ఈ రోజు వరకు అన్యుల కాలమే కొనసాగుతోంది. లూకాసు వార్త 21వ అధ్యాయం 24వ వచనంలో యేసు ప్రభు అన్నాడు, అన్యజనముల కాలములు సంపూర్ణమయ్యే వరకు యెరూషలేము అన్యజనముల చేత తొక్కబడుతుంది. వారు కత్తివాత చేత కూలుతారు. చెరపట్టబడిన వారై సమస్తమైన అన్యజనుల మధ్యకు పోతారు. ఇవి అన్యజనముల కాలములు. ప్రవక్త అయిన హగ్గయి ద్వారా యెహోవా వాక్కు ప్రత్యక్షమైంది. యెహోవా వాక్కు అనే మాట హగ్గయి పలుమార్లు వాడతాడు. ఇవి హగ్గయి స్వంత మాటలు కావు, దేవుని మాటలు. యెహోవా వాక్కు తన ప్రజలకు దేవుడు చెప్పమన్నదే చెప్తున్నాడు. దేవుడు తనకు చెప్పింది చెప్పినట్లే హగ్గయి వారికి అందిస్తున్నాడు. హగ్గయి దేవుని సాధనం మాత్రమే. షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు, ఇతడు యూదాదేశమునకు అధిపతి. జెరుబ్బాబెలు అంటే బబులోనులో పుట్టినవాడు, బబులోను చెరలో పుట్టినవాడు. జెరుబ్బాబెలు అనేది అన్యుల పేరు. జెరుబ్బాబెలు అసలు దావీదు వంశానికి చెందినవాడు. యెహోయాకీనుకు మనుమడు. మొదటి దినవృత్తాంతములు 3వ అధ్యాయం 16 నుండి 19వ వచనం వరకు కోరెషు జెరుబ్బాబెలును యూదా దేశానికి అధిపతిగా నియమించాడు. యెహోజాదాకు కుమారుడైన యెహోషువకు చెప్పబడిన ప్రవచనాలు. బబులోను ముట్టడి సమయంలో యెహోజాదాకు ప్రధాన యాజకుడు. మొదటి దినవృత్తాంతములు 6వ అధ్యాయం 15వ వచనం యెహోవా నెబుకద్నెజరు ద్వారా యూదా వారిని యెరూషలేము వారిని చెరగొనిపోయినప్పుడు ఈ యెహోజాదాకు చెరలోకి పోయాడు. ఈ యెహోషువ మతనాయకుడు, జెరుబ్బాబెలు అధిపతి, ప్రభుత్వోద్యోగి. మతనాయకులను, ప్రభుత్వ ఉద్యోగులను ఈ విధంగా దేవుడు జతచేసి పంపుతున్నాడు. ఇశ్రాయేలీయులు బబులోను చెర నుండి విడుదల పొందిన వారై తమ స్వదేశానికి వచ్చారు. వారి నిరీక్షణ గొప్పది. దేవాలయ నిర్మాణం కోసం ఎంతో ఉత్సాహంతో వారు ఉవ్విళ్లూరుతున్నారు. అయితే వారికి అడుగడుగునా అంతరాయాలే ఎదురైనవి. ఈ ఆటంకాలను అధిగమించటం మరీ కష్టమైపోయింది. తీరా కట్టడాన్ని నిర్మించటం మొదలైనప్పుడు వారి ఉత్సాహమంతా నీరుగారిపోయింది. తరువాత నెమ్మదిగా చూసుకోవచ్చులే అంటూ నిమ్మకు నీరెత్తినట్లు ఉండిపోయారు. ఉదాసీనంగా తమను తాము జోకొట్టుకుంటున్నారు. నిస్తబ్దత వారిని ఆవేశించింది. ఉన్నట్లే ఉండిపోయారు. అయ్యా, ఇది గడ్డు సమయం. దేవుడు ఇలాంటి సమయంలో మమ్మల్ని సాహసించమంటాడా అంటూ కృత్రిమ శాంతిని ప్రకల్పన చేసుకున్నారు. పునాదైతే వేశారు, అంతటితో చేతులు ముడుచుకుని కూర్చున్నారు. సమరయుల ప్రతిఘటన ఎక్కువైంది. పనేమీ చేయకుండా హాయిగా తమ ఇండ్లలో కూర్చున్నారు. ఇంకా సమయం రాలేదులే అంటున్నారు. హగ్గయి అందుకే అంటున్నాడు, ఏమిటిది? సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరము కట్టించడానికి సమయం ఇంకా రాలేదు అంటున్నారే. ప్రియ శ్రోతలు, మీరు నెహెమ్యా గ్రంథం విన్నారు గదా, జ్ఞాపకముందా? వారు యెరూషలేము ప్రాకారపు గుమ్మాలను మరమ్మతు చేస్తూ ఉండగా ఎన్నో ప్రతిఘటనలు ఎదుర్కోవలసి వచ్చింది. అలాంటి అంతరాయాలే ఆలయ నిర్మాణంలో వీరు ఎదుర్కోవలసి వచ్చింది. అందరూ అంటున్నారు, పునర్నిర్మాణానికి ఇది దేవుడు నిర్ణయించిన సమయం కాదు. ఈ ప్రజలేమిటి ఇలా అంటున్నారు అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. నా ప్రజలు అనటం లేదు, ఈ ప్రజలు అంటున్నాడు. ఎంత విసిగిపోయి ఉండకపోతే దేవుడు ఈ మాట అంటాడు? దేవుడు తన ప్రజలనేమీ విసర్జించలేదుగాని వీరితో విసిగిపోయాడు. వారిప్పుడు దేవుని సంకల్ప పరిధిని దాటిపోయి మాట్లాడుతున్నారు. పెద్ద భక్తుల్లాగా ఇది దేవుని సమయం కాదులే అంటూ దేవుని పనిని వాయిదా వేయడానికి ప్రయత్నిస్తున్నారు. దేవుని గడియారం తమ చేతికి పెట్టుకున్నట్లే మాట్లాడుతూ దేవునికి కోపం తెప్పిస్తున్నారు. హగ్గయి మాటలు వారికి బాగా గుచ్చుకున్నాయి. కీలెరిగి వాత పెడుతున్నాడు ప్రవక్త. హగ్గయి మాటలు నేటి క్రైస్తవ లోకానికి కూడా కనువిప్పు. కొందరు ఈ రోజున తమకిష్టం కానిదేదైనా ఉంటే అది దేవునికి ఇష్టం కాదు గనుక చెయ్యము అని దాన్ని దేవుని లెక్కలో రాసేస్తారు. తమ చిత్తం దేవుని చిత్తమే అని దేవుని సంతకం తామే పెట్టి ఫోర్జరీ చేస్తున్నారు.
హగ్గయి ఇలాంటి వారిని గురించే మాట్లాడుతున్నాడు. క్రైస్తవ నేరమిది. ప్రతిదానికి యేసునామమున అనంగానే సరిపోతుందా? యేసునామం వీరికి రబ్బరు స్టాంపు అయిందా? అట్లనరాదు. దేవుని చిత్తం దేవుని చిత్తమే, నీ చిత్తము కాదు, నా చిత్తము కాదు. పరిస్థితులు ప్రతికూలమైనప్పుడు ఇది దేవుని చిత్తం కాదు అనడం కొందరు క్రైస్తవులకు పరిపాటి. హగ్గయి ఇలాంటి వారితోనే మాట్లాడుతున్నాడు. దేవాలయ పునర్నిర్మాణం మొదలైనప్పుడు ఎందుకు వీరికి విషాదం? ఎందుకీ నిర్లిప్తత? మన దేవుడు పిరికివాడా? దేవుని ఆత్మ పిరికితనపు ఆత్మ కాదే. దారిలో కష్టాలు ఎదురయ్యాయని, ఇది దేవుని సమయం కాదని, దేవుని చిత్తం కాదని విరమించుకుంటారా? సైతాను వీరికి పిరికి మందు నూరిపోస్తున్నాడు. లేకపోతే ఏమిటి మాటలు? సంఘాలలో కొందరు చేతితో పనేమీ చెయ్యరుగాని నోటితో దుర్విమర్శలు మాత్రం చేస్తూనే ఉంటారు. ఇది వారికి ఇష్టమైన వ్యాపకం, వ్యాసంగం. హగ్గయి ఇలాంటి వారినే వేలుపెట్టి చూపుతున్నాడు. దేవుని పనికి అర్థం లేని అభ్యంతరాలు కలిగిస్తూ వాటి మీద దేవుని చిత్తమనే రంగు పులుముతారు. వారి అలసత్వాన్ని, పిరికితనాన్ని, సోమరితనాన్ని హగ్గయి బహిర్గతం చేస్తున్నాడు. క్రీస్తుపూర్వం 520 సెప్టెంబరు 1 తేదీ హగ్గయి మొదటి ప్రసంగం చేశాడు. హగ్గయి బోధించేది దేవుని బోధ. హగ్గయి మాట్లాడేది దేవుని మాట. ఇదిగో ప్రజలారా, ఏమిటి మీరు మాట్లాడుతున్నది? ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించడానికి ఇది సమయమా? చూచారా, ఈ ప్రజలు మందిరం కట్టడానికి ఇది దేవుని చిత్తం కాదు, దేవుని సమయం కాదు అంటూ తమ స్వంత ఇండ్లు కట్టుకుంటున్నారు. దానికి అది దేవుని సమయమని వారి ఉద్దేశ్యం. ఇది కేవలం వేషధారణ తప్ప మరేమీ కాదు. ప్రవక్త ఈ వైఖరిని ఖండిస్తున్నాడు. మంచి సరంబి వేసిన ఇండ్లు కట్టుకుంటున్నారే, ఇదేనా దేవుని చిత్తం? ఇండ్లలో హాయిగా దర్జాగా కూర్చొని దేవుని మందిర నిర్మాణానికి ఇది సమయం కాదంటున్నారా? దేవుణ్ణే బుకాయిస్తారా? ఈ 15 సంవత్సరాలు దేవుని మందిర నిర్మాణాన్ని మీరు వాయిదా వేస్తున్నారు. ఇది భావ్యమా? తమకు నష్టం వస్తే అది దేవుని చిత్తం కాదని, తమకు లాభం వస్తేనే అది దేవుని చిత్తమని ఎక్కడుంది? తమ స్వంత ఇండ్లు కట్టించుకోవడానికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటిని ఎదుర్కొంటారు. కింద పడుతూ మీద పడుతూ ఎలాగో పని సాధిస్తారు. గాని దేవుని పని అనేటప్పటికీ కొంచెం అభ్యంతరం వస్తే, ఇప్పుడు కాదులే, ఇది దేవుని చిత్తం కాదు అని అవతల పెట్టేస్తారు. దేవునికి ఎన్నెన్నో కుంటి సాకులు చెప్తారు. దేవుని చిత్తమేది, ఏది దేవుని చిత్తం కాదు అని ఎలా నిర్ణయిస్తారు? లాటరీ వేస్తారా? అలా చేయకూడదు. దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మనసు మారి నూతనమవటం వల్ల రూపాంతరం చెందండి. అనేక పరిస్థితుల్లో దేవునికి అనుకూలమైంది మనకు ప్రతికూలమై ఉంటుంది. ఏది దేవుని చిత్తమో ఎలా నిర్ణయించాలో అబ్రహామునడగండి చెప్తాడు. అబ్రహాము కల్దీయుల గ్రామమైన ఊరులో నివసించాడు. ఇశ్రాయేలుకు తండ్రి కాబోయే ఇతడు మొదట వర్తకం చేసేవాడు. ఆ రోజుల్లో ఊరు అనే ఆ ఊరులో మంచి నాగరికత ఉంది. వర్తక వ్యాపారాలు ముమ్మురంగా జరిగేవి. ఊరులో సుఖభోగాలలో తులతూగేవారున్నారు. ఒకరోజు దేవుడు అబ్రహాముతో అన్నాడు, ఇదిగో, నీవిప్పుడే నీ ఊరును వదిలిపెట్టాలి. అబ్రహాముకు అది ప్రతికూలం, అయినా అది దేవుని చిత్తం. దానికి అబ్రహాము లోబడ్డాడు గనుకనే అతడు విశ్వాసులకు తండ్రి అయ్యాడు. అతని విశ్వాసమే అతనికి నీతి. దేవుని పిలుపు విని ఎందరో విశ్వాసులు త్యాగాలు చేశారు, హతసాక్షులయ్యారు కూడా. అది దేవుని చిత్తమైనప్పుడు తమ ప్రాణాలు సైతం వారికి ప్రియమైనవి అనిపించలేదు. ఇలాంటి వారిని ఉద్దేశించే దేవుని ప్రవక్తగా హగ్గయి మాట్లాడుతున్నాడు. దేవుని మాట వినని వారంటే దేవునిలాగే హగ్గయి అగ్గయిపోతాడు. సోదరీ సోదరులారా, వింటున్నారా? ఆలయ నిర్మాణానికి ఇది సమయం కాదు, దేవుని చిత్తం కాదు అనేవారు తమ స్వంత పనులు చేసుకుంటూనే ఉంటారు. ఇది వేషధారణ కాక మరేమిటి? పౌలు ఫిలిప్పి పత్రికలో
తిమోతిని గురించి మాట్లాడుతూ అన్నాడు, తిమోతిని శీఘ్రముగా మీ వద్దకు పంపుతున్నాను. మీ క్షేమము విషయమై నిజముగా చింతించేవాడు అతని వంటి వాడెవడూ నా వద్ద లేడు. అందరూ తమ స్వంత కార్యాలే చూసుకుంటున్నారు గాని యేసుక్రీస్తు కార్యాలను చూడరు. హగ్గయి ఇలాంటి వారిని గురించే మాట్లాడుతున్నాడు. సరంబి వేసిన ఇండ్లు కట్టుకొని అందులో హాయిగా ఉంటూ దేవుని ఆలయ నిర్మాణం విషయం వచ్చేసరికి ఇప్పుడది దేవుని చిత్తం కాదులే అంటున్నారు. హగ్గయి దేవుని పక్షాన వారిని గద్దిస్తున్నాడు. అలారం గడియారంలాగా ప్రవక్త వారికి ప్రమాద సంకేతం వినిపిస్తున్నాడు. బాప్తిస్మమిచ్చిన యోహాను హెరోదు రాజును గద్దించినందుకు శిరచ్ఛేదం విధించబడింది. అయినా ఒక ప్రవక్తగా అతడు తన బహుమానం పొందాడు. సరంబి వేసిన మంచి ఇండ్లలో హాయిగా పరుండిన వారిని తట్టి మేల్కొల్పుతున్నాడు హగ్గయి. అప్పుడే వీరు బబులోను చెర నుండి విడుదలై వచ్చారు. హగ్గయి వారి అలసత్వాన్ని, దేవుని పనిని వాయిదా వేస్తూ తమ పనులు శ్రద్ధగా చేసుకుంటున్న వారిని కదిలిస్తున్నాడు. వారిని నిలదీసి అడుగుతున్నాడు, మీకేది ముఖ్యం, దేవుని పనా లేక మీ స్వంత పనులా? శ్రోతలు, జెరుబ్బాబెలు షయల్తీయేలు కుమారుడు అన్నాం కదా. షయల్తీయేలు అనే పేరుకు అర్థం దేవుణ్ణి అడిగినవాడు. జెరుబ్బాబెలుకు అసలు తండ్రి పెదయ గాని షయల్తీయేలు జెరుబ్బాబెలును పెంచుకున్న తండ్రి. పెదయ ఎవరో కాదు, షయల్తీయేలు స్వంత సోదరుడే. జెరుబ్బాబెలు దావీదు సంతతికి చెందినవాడు. యెహోషువ అహరోను సంతతివాడు. జెరుబ్బాబెలు యెహోషువాను ఉద్దేశించి హగ్గయి మాట్లాడడం ఒక విశేషం. 70 సంవత్సరాల చెర తీరింది. సరైన సమయానికి దేవుడు తన ప్రవక్తను లేపాడు. ప్రజలు దేవుని సమయం ఇదే అని గుర్తించలేకపోయారు. 16 సంవత్సరాలు తమ స్వంత పనులు చూచుకుంటూ దేవుని పనిని మూలకు నెట్టేశారు. 2 కొరింథీ 6:2 పౌలు ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం అంటే అవిశ్వాసులు అది గుర్తించలేకపోయారు. దేవుని కార్యమిది, నిరుత్సాహపడకూడదు, ప్రతిఘటనలను లెక్క చేయకూడదు అని హగ్గయి ప్రబోధాలు చేశాడు. విశ్వాసులారా, దైవ సేవకులారా, దేవుని పనికి ఆటంకాలు లేనిదెప్పుడు? మనం దేవుని పని చెయ్యాలంటే ప్రతికూల పరిస్థితులను చూచి ఇది సమయం కాదులే అని తిరోగమించకూడదు. దేవుని కార్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యలో ఆపేయకూడదు. ప్రజలకు తమ పని కంటే దేవుని పని ముఖ్యమనే అవగాహన కలగాలి. దేవుని రాజ్యమును, నీతిని మొదట వెదకాలి, ఆ తరువాత మన స్వంత పనులు. క్రైస్తవ విశ్వాసులకు హెచ్చరిక: లోక సంబంధమైన భౌతికమైన వాటికి మొదటి స్థానం ఇవ్వకండి. దేవునికి, ఆయన సేవకు ప్రథమ స్థానమివ్వండి. దేవుడు మిమ్ములను ఆశీర్వదిస్తాడు. దేవుని మహిమను వెదకాలి గాని మన సుఖ సంతోషాలను కాదు. యేసు ప్రభువు తన సొంతం కోసం ఏమి చేసుకున్నాడు? ఆయన ఏది చేసినా మన మేలుకే, మన రక్షణ కోసమే. యేసు తన తండ్రి చిత్తము నెరవేర్చడానికే ప్రాధాన్యమిచ్చాడు. శిలువ మరణము పొందేటంతగా తన తండ్రి చిత్తాన్ని శిరసావహించాడు. దేవుని బిడ్డలారా, ప్రభువు కోసం మంచి పని చేయడానికి బదులు మన కోసం శ్రేష్టమైంది చేసుకుంటూ ప్రభువు కోసం నాసిరకం పని చేసే బుద్ధి మనకు దూరమగునుగాక. స్వార్థం వల్ల ఆధ్యాత్మికమైన గుడ్డితనం ప్రాప్తిస్తుంది, పిరికితనం వస్తుంది, నైతిక బలం క్షీణిస్తుంది. ఆధ్యాత్మిక దృష్టి, నైతిక బలం, పారలౌకిక చింతన, ఈ మూడూ మనకు సమృద్ధిగా కలుగునుగాక. పాఠం సమాప్తం. త్రియేక దేవుని కృపా, ప్రేమ, సమాధానములు మనకు నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.